Hi friends, welcome to my YouTube channel. Today we are going to discuss about 6th class Tanaji Malusere. Okay, Tanaji Malusere of 6th class 4th unit C reading. Already we have discussed A reading and also B reading. So who is Tanaji Malusere? Tanaji Malusere ante evaru? Actually he is a warrior annamata. యుద్ధంలో పాల్గొన్న అతను ఎక్కడి నుంచి అంటే మహారాష్ట్ర నుంచి. సో ఇప్పుడు అతని స్టోరీ మనకి ఇక్కడ లెసన్ గా ఎందుకు ఇచ్చినారో అతని గొప్పతనం ఏంటిది అనేది మనం ఇప్పుడు లెసన్ లో చూద్దాం. దిస్ ఈజ్ ఏ స్టోరీ ఫ్రమ్ మహారాష్ట్ర. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ దిస్ స్టోరీ ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర అనమాట. ఈ స్టోరీ ఏదైతే ఉందో అది మహారాష్ట్ర నుంచి మనకి. సో తానాజీ మాలుసరే కూడా మహారాష్ట్ర నుంచి బిలాంగ్ చేస్తాడు. ఎ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ ఆఫ్ ఎ బ్రేవ్ వారియర్. సో ఈ తానాజీ మాలుసరే ఎవరు అని అంటే ఒక గొప్ప సైనికుడు, గొప్ప యుద్ధంలో పాల్గొన్న అతను. తానాజీ మాలుసరే వాజ్ ద నేమ్ ఆఫ్ ద వారియర్. సో ఆల్రెడీ చెప్పిన కదా ఇతను యుద్ధంలో చాలా గొప్పగా యుద్ధం చేసినందుకు ఇతన్ని బ్రేవ్ వారియర్ అని, అండ్ ఇంకా అతని పేరు తానాజీ మాలుసరే అని మనకి ఇక్కడ తెలుస్తుంది. Perhaps no episode in Maratha history has moved the hearts of people as deeply as the death of Tanaji Malusare, the conqueror of Sinhagad, the Lion's Fort. So ఇక్కడ మహారాష్ట్రలో ఉన్న ఏ ఒక్క మరాఠీ అతనికి కూడా ఇతని స్టోరీ అంటే ఇప్పుడు పుట్టి అతను చచ్చిపోయే లోపైనా సరే ఇతను స్టోరీ తెలియకుండా అక్కడ వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరన్నమాట. సో ఇతను అంటే యుద్ధం చేసి ఏం గెలుచుకున్నాడు అని అంటే ఈ సిన్హగఢ్ అనే కోటని అతను గెలుచుకున్నాడంట. సో ఎవరి దగ్గర ఉండే ఈ కోట, అసలు ఆ కోట ఎవరిది, ఇతను ఎందుకు గెలుచుకోవాల్సి వచ్చింది అనేది మనకి ఇక్కడ స్టోరీలో ఇప్పుడు చెప్తారు. This story is known to every Maratha child through the Ballad of Sinhagad. సో బల్లడ్ అంటే మనకి మీనింగ్ ఇక్కడ ఇచ్చిన. సో బల్లడ్ అంటే ఒక పోయం, ఒక పోయట్ లాగా అనమాట. అంటే అక్కడ బుర్ర కథలు, ఇట్లా హరికథలు చెప్తూ ఉంటారు కదా మనకి. ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా విలేజెస్ లో చెప్తూ ఉంటారు మనకి. సో అక్కడ ఉన్న అంటే ప్రతి ఒక్క మరాఠాకి అంటే ప్రతి ఒక్క చైల్డ్ కి కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఈ సిన్హగఢ్ గురించి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ హరికథ రూపంలోనో బుర్రకథ రూపంలోనో అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసేలాగా చేస్తారంట. ద సిన్హగఢ్ ఫోర్ట్ వాజ్ వన్ ఆఫ్ ద 23 ఫోర్ట్స్ సరెండర్డ్ టు ద ముఘల్స్ యాజ్ పర్ ద పురందర్ ట్రీటీ. సో ఈ సిన్హగఢ్ కోట ఏదైతే ఉందో అది మనకి ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే ముఘల్స్ కాలం నుంచి మనకి అవి ఉన్నాయంట. ముఘల్స్ అంటే ముఘల్ చక్రవర్తులు మనకి ఉంటాయి కదా, హిస్టరీలో ఉంటది కదా. సో అక్కడ మనకి 23 కోటలు అంటే 23 ఫోర్ట్స్ ఉండే, అందులోంచి సిన్హగఢ్ కోట కూడా మనకి ఒకటి. దిస్ యాక్ట్ ఆఫ్ సరెండర్ హర్ట్ ద ఫీలింగ్స్ ఆఫ్ మరాఠాస్. There was fire in the hearts of Marathas. That fire would never subside till they take revenge. సో పురందర్ ట్రీటీ అంటే ఒక ఒప్పందం అనమాట. అప్పుడున్న ముఘల్స్ కాలంలో పురందర్ ట్రీటీ అని ఒక ఒప్పందం చేసుకున్నారు. సో ఈ 23 ఫోర్ట్స్ లో మనకి సిన్హగఢ్ అనేది కూడా ఒక ఫోర్ట్ అనమాట. సో వీళ్ళందరికీ ఇవి సరెండర్ చేసేయాలి ఫోర్ట్స్ అన్ని కూడా అని చెప్పేసి అప్పట్లో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. సో దిస్ యాక్ట్ ఆఫ్ సరెండర్ హర్ట్ ద ఫీలింగ్స్ ఆఫ్ మరాఠాస్. సో ఈ సరెండర్ అంటే వాళ్ళకి ఇంకా అప్పగించేయాలి ఆ ఫోర్ట్ ని అని అన్నప్పుడు ఇక్కడ ఉన్న మరాఠాస్, ఎక్కడ అంటే మహారాష్ట్రలో ఉన్న మరాఠాస్ అందరూ చాలా బాధపడ్డారంట వాళ్ళ ఫీలింగ్స్ అని. అంటే ఇప్పుడు మేము ఇచ్చేయాలా అన్నట్టుగా ఆ కోట్ అని. దేర్ వాజ్ ఫైర్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ మరాఠాస్. చాలా కోపం, ఆవేశం, వాళ్ళకి ఇంకా బాధ, ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్, ఇవన్నీ వాళ్ళకి ఒకేసారి వచ్చినాయి. దట్ ఫైర్ వుడ్ నెవర్ సబ్సైడ్ టిల్ దే టేక్ రివెంజ్. సో ఇంకా అది ఎలా ఉంది అని అంటే వాళ్ళ పైన రివెంజ్ తీర్చుకునే వరకు ఆ కోపము, ఆ బాధ అనేది వాళ్ళకి అలానే ఉండిపోయింది. ఎందుకు అంటే ఆ సిన్హగఢ్ కోట ఏదైతే ఉందో అప్పుడు ముఘల్స్ కి మనం సరెండర్ చేసేయాలి అని ఒక ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఇంక మేము చేయాలా అన్నట్టుగా అక్కడ మరాఠాస్ అందరూ ఫీల్ అయినారు. వన్ మార్నింగ్ సేస్ ద బల్లాడ్ ఆఫ్ సిన్హగఢ్, Jijabai, Shivaji's mother, was looking out of the window of Pratapgarh. She saw in the distance the majestic monument Sinhagad, the Lion Fort. She wanted Shivaji to win back the fort from the Mughals. So one morning, says the ballad of Sinhagad, Jijabai, Shivaji's mother, was looking out of the window of Pratapgarh. సో ఇక్కడ మనకి ఈ పిక్చర్ లో ఎవరు ఎంటర్ అయినారు ఇప్పుడు అంటే శివాజీ ఇంకా వాళ్ళ మదర్ జీజాబాయి అనమాట. సో వాళ్ళప్పుడు హరికథను బుర్రకథను ఏదో చెప్తున్నప్పుడు ఇక్కడ మనకి శివాజీ వాళ్ళ గురించి ఇప్పుడు వచ్చిందనమాట. అసలు అయితే ఆ కోట ఎవరిది, ఆ సిన్హగఢ్ కోట ఎవరిది అని అంటే శివాజీ వాళ్ళది. సో ఒక రోజు మార్నింగ్ వాళ్ళ మదర్ వాళ్ళు ఉన్న కోట అంటే వాళ్ళ కోట పేరు ఏం పేరు అంటే ప్రతాప్గఢ్ అనమాట.
ఓకే. శివాజీ వాళ్ళ ఉన్న కోట ప్రతాప్‌గఢ్. శివాజీ వాళ్ళ మదర్ పేరేమో జీజాబాయి. ఓకే. సో వాళ్ళున్న కోట నుంచి అంటే ఒక విండో నుంచి ఆమె బయటికి చూస్తూ ఉంటే ఆమెకి అక్కడ ఏం కనిపించింది అనంటే మాజెస్టిక్ మాన్యుమెంట్. సో ఒక మంచి కట్టడం అంటే ఒక గొప్ప చారిత్రాత్మక ఏమంటారు బిల్డింగ్ కోట అన్నమాట. అదే సింహగఢ్ అన్నమాట. సో అది ఎవరిది అంటే శివాజీ వాళ్ళదది. శివాజీ వాళ్ళది. షీ వాంటెడ్ శివాజీ టు విన్ బ్యాక్ ద ఫోర్ట్ ఫ్రమ్ హిస్ ముఘల్స్. సో అప్పట్లో సింహగఢ్ కోటని ముఘల్స్ సరెండర్ చేసుకున్నారు, వాళ్ళు ఆక్రమించుకున్నారు కాబట్టి శివాజీ వాళ్ళ మదర్ శివాజీతో ఏం చెప్తుంది అని అంటే ఆ కోటని మళ్ళీ నువ్వు తిరిగి తీసుకురా అని చెప్తుంది. బట్ శివాజీ థాట్ దట్ ఇట్ వాజ్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. సో శివాజీ ఏమంటాడు అప్పుడు అని అంటే ఇంకా అది కుదరదేమో అన్నట్టుగా అనుకుంటాడు. హీ న్యూ దట్ దేర్ వాజ్ వన్ మ్యాన్ హూ కెన్ డూ దిస్. సో అప్పుడు అతనికి మైండ్లో ఏమనిపిస్తుంది అని అంటే ఇది నాకైతే ఇంపాసిబుల్ టాస్క్, కానీ ఇది చేయడానికి ఒక మనిషి ఉన్నాడు అని. సో ఆ మనిషి ఎవరు అని అంటే తానాజీ అనమాట. అండ్ దట్ వాజ్ నన్ అదర్ దెన్ తానాజీ. సో తానాజీ శివాజీ కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్. సో శివాజీ వాళ్ళ మదర్ జీజాబాయి ఆ ప్రతాప్గఢ్ కోట విండో నుంచి చూసి ఆ సింహగఢ్ని మళ్ళీ నువ్వు తీసుకురా, ఎవరైతే ముఘల్స్ మన కోటని ఆక్రమించుకున్నారో అని అంటే అప్పుడు శివాజీకి ఇంపాసిబుల్, ఇది నా వల్ల కాదు అని అనిపిస్తుంది. సో అప్పుడే అతనికి మైండ్లో ఎవరు క్లిక్ అవుతారు అని అంటే తానాజీ క్లిక్ అవుతాడు. హీ సెంట్ ఫర్ తానాజీ. సో అక్కడ ఉన్న వాళ్ళ భటుల్ని ఎవరు సోల్జర్స్ని తానాజీ దగ్గరికి పంపిస్తాడు. బట్ వెన్ తానాజీ కేమ్, Shivaji did not have the heart to tell to his dear comrade why he had been summoned. సమ్మౌండ్ అంటే పిలిపించాడు అనమాట, ఆస్క్ టు కమ్. సో శివాజీ వాళ్ళని పంపించి తానాజీని రమ్మన్నప్పుడు తానాజీ అక్కడికి వస్తారు. కానీ శివాజీకి అతనికి చెప్పాలి అని అంటే చెప్పబుద్ధి కాదనమాట ఎందుకు పిలిపించినారో అని. అప్పుడు వాళ్ళ మదర్ ఏం చెప్తుంది అంటే హిజ్ మదర్ జీజాబాయి టోల్డ్ హిమ్ ద నేచర్ ఆఫ్ హిస్ మిషన్. సో అప్పుడు జీజాబాయి గారు ముందుకు వచ్చి ఆమె ఏమనుకున్నదో అది తానాజీకి చెప్తుంది అనమాట. సో ఇక్కడ వరకు స్టోరీ అయింది. సింహగఢ్ కోట ఎవరిది అంటే శివాజీ వాళ్ళది. శివాజీ జీజాబాయి వాళ్ళ శివాజీ జీజాబాయికి కొడుకు అవుతాడు. సో శివాజీ తానాజీ కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు మరాఠా ఫ్యామిలీ నుంచి బిలాంగ్ చేస్తారు. సో అతను అక్కడికి పిలిపించిన స్టోరీ అతనికి చెప్పలేక జీజాబాయి తానాజీకి చెప్తుంది అనమాట ఆ మిషన్ ఏంటిది అంటే అతను చేయాల్సిన పని ఏంటిది అనేసి. The lion-hearted Tanaji promised either to accomplish it or die in the process. సో తానాజీ ఏం చెప్తాడు అంటే తానాజీ ఎంత గొప్పవాడు అని అంటే ఏ దానికి కూడా వెనకడుగు వేయడు. లయన్ హార్టెడ్ అంటే చాలా ధైర్యవంతుడు అని. ఓకే, ఇంకా అతను శివాజీకి ఏం ప్రామిస్ చేశాడు అని అంటే ఈ టాస్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేస్తా, లేదంటే ఆ ప్రాసెస్లో నేను చచ్చిపోతా అని చెప్తాడు. ఏం టాస్క్ అని అంటే ఆ ముఘల్స్ నుంచి ఆ సింహగఢ్ కోటని మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చి శివాజీకి ఇచ్చే టాస్క్ ని కంప్లీట్ చేస్తా, లేదంటే అదే ప్రాసెస్ లో నేను చనిపోవడం అన్న జరుగుతుంది అని చెప్తున్నాడు. ఎవరు? తానాజీ శివాజీతో చెప్తున్నాడు. హీ సెట్ అవుట్ ఎట్ నైట్ అండ్ మార్చ్ టువర్డ్స్ ద ఫోర్ట్రెస్ విత్ హిస్ మెన్. He reached the fortress secretly on a cold, clear and moonless night in February 1670. సో ఇది చెప్పగానే దాని తర్వాత అదే నైట్ అతను ఏం చేసిండు తానాజీ ఆ కోట ఎక్కడైతే ఉందో అక్కడికి అతను ముందుకెళ్ళడం అనేది జరిగింది కొంతమంది సైనికులతో. సో అతను ఏ టైంలో ఎలా వెళ్ళిండు అంటే చాలా చీకటి ఉంది, చాలా చల్లగా ఉంది. He reached the fortress secretly on a cold, clear and moonless night. Moonless night అంటే అది అమావాస్య రోజు. ఓకే, అమావాస్య రోజు మనకి మూన్ అనేది రాదు, ఆ రోజు అంతా చాలా చీకటిగా ఉంటుంది. సో అది ఏ మంత్లో అంటే ఫిబ్రవరి మంత్లో 1670 ఇయర్లో. ఆ ఫిబ్రవరి మంత్ అనేది మనకి చలికాలం కాబట్టి చాలా చల్లగా ఉంటుంది. నెక్స్ట్, he had taken with him Shivaji's favorite ghorpad, udumu or lizard, to assist in scaling the fort wall. A rope was tied to the waist of the lizard. The lizard refused to follow the order and climbed the fort as it noticed a danger in climbing the fort. Tanaji expressed his anger. The lizard obeyed his order. It was terrified and scaled the hilltop, which helped the Marathas to go up the cliff. సో గోర్పాడ్ అంటే ఉడుము అనమాట. మనకి ఉడుము పట్టు అని అంటాం కదా, ఉడుము ఏదైనా పట్టుకుంటే చాలా గట్టిగా పట్టుకుంటుంది, మనం ఎంత లాగినా కూడా బయటికి రాదనమాట. సో హీ హ్యాడ్ టేకెన్ విత్ హిమ్ శివాజీస్ ఫేవరెట్ గోర్పాడ్.
సో ఎవరు అంటే తానాజీ అతని యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ ఉడుముని అంటే అది శివాజీ ఫేవరెట్ ఉడుము అంట. ఆ ఉడుముని తీసుకొని అక్కడికి వెళ్ళిండంట. ఆ ఉడుము ఎందుకు అని అంటే వాళ్ళకి ఆ గోడ ఏదైతే ఉంటుందో కోట యొక్క గోడ అది ఎక్కడానికి అది మనకి హెల్ప్ చేస్తుంది. ఎ రోప్ వాస్ టైర్డ్ టు ద వేస్ట్ ఆఫ్ ద లిజర్డ్. సో లిజర్డ్ అన్న ఉడుము అన్న ఒకటే ఇక్కడ. సో ఒక తాడుని తీసుకొని ఆ లిజర్డ్ అంటే ఆ ఉడుము నడుముకి కట్టి అది పైకి వేస్తే దాని ద్వారా వాళ్ళ గోడ అనేది ఎక్కుతారు. The lizard refused to follow the order and climbed the fort as it noticed a danger in climbing the fort. సో ఆ ఉడుము ఏదైతే ఉందో అది తానాజీ ఇచ్చిన ఆర్డర్ని ఓబే చేయకుండా రెఫ్యూజ్ చేసి అంటే రిజెక్ట్ చేస్తుందంట, నేను ఎక్కను అన్నట్టుగా. ఎందుకు అని అంటే అదేదో డేంజర్ అక్కడ ఉంది అది నోటీస్ చేసి అది ఇంకా నేను ఆ గోడని ఎక్కను ఏమంటారు ఆ ఫార్ట్ గోడని నేను ఎక్కలేను అని చెప్పి అది రెఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. తానాజీ ఎక్స్ప్రెస్డ్ హిస్ యాంగర్. సో అప్పుడు తానాజీ చాలా కోపంగా దాన్ని చూస్తే అది అప్పుడు సరే అని చెప్పేసి అతని ఆర్డర్స్ ని ఫాలో చేస్తుంది అనమాట. ద లిజర్డ్ ఒబేడ్ హిస్ ఆర్డర్. ఇట్ వాస్ టెరిఫైడ్ అండ్ స్కేల్డ్ ద హిల్ టాప్ విచ్ హెల్ప్డ్ ద మరాఠాస్ టు గో అప్ ద క్లిఫ్. క్లిఫ్ అంటే ఒక చిన్న కొండ అనమాట. సో అప్పుడు అతను అంటే చాలా కోపంగా ఇలా ఒకసారి చూసేసరికి ఆ లిజర్డ్ ఏదైతే ఉంటుందో అప్పుడు అతని ఆర్డర్స్ ని ఫాలో చేస్తుంది. అలా ఫాలో అయినప్పుడు చాలా భయంకరంగానే ఉంటది. కాకపోతే అది వాళ్ళకి కొంచెం ఏమంటారు సపోర్ట్ చేస్తుంది. సో దాని సపోర్ట్ వల్ల ఆ కోట యొక్క గోడని అనేది వాళ్ళు ఎక్కి అందులోకి వెళ్ళడం జరుగుతుంది. సమ్ సోల్జర్స్ రీచ్డ్ ద టాప్. సో దాని ద్వారా ఆ సైనికులు ఎవరైతే ఉంటారో తానాజీతో పాటు వెళ్ళిన వాళ్ళు అక్కడ దాని పైకి కోట పైకి ఎక్కేస్తారు. ద గార్డ్స్ ఇన్ ద ఫార్ట్ డిటెక్టెడ్ దేర్ అరైవల్. సో ఆ కోటలో ఎవరైతే గార్డ్స్ అంటే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా మనకి కాపలా కాసే వాళ్ళు, సో వాళ్ళకి వీళ్ళు వచ్చిర్రు అన్న సంగతి తెలిసిపోతుంది అనమాట. ద సెంట్రీస్ వేర్ స్విఫ్ట్లీ కిల్డ్ బై ద మరాఠాస్. స్విఫ్ట్లీ అంటే చాలా స్పీడ్గా అనమాట. సో సెంట్రీస్ అక్కడ ఎవరైతే ఉంటారో సెక్యూరిటీగా వాళ్ళు ఈ మరాఠా చేతుల్లో అంటే తానాజీ ఎవరినైతే తీసుకెళ్ళిండో వాళ్ళ చేతుల్లో అక్కడ ఉన్న గార్డ్స్ అనే వాళ్ళు చచ్చిపోతారు. బట్ ద క్లాష్ ఆఫ్ ఆర్మ్స్ థరోలీ రోజ్డ్ ద గ్యారిజన్. రోజ్డ్ అంటే స్పీడ్ అప్ అనమాట. సో అక్కడ ఉన్న సోల్జర్స్ లో చాలా మంది ఆ కోట లోపలికి అనేది వెళ్ళిపోయారు. సో అక్కడ ఉన్న గార్డ్స్ కి వీళ్ళు వచ్చిర్రు అనే సంగతి తెలిసింది. తర్వాత అక్కడ ఉన్న సెంట్రీస్ మరాఠాస్ చేతిలో చంపబడ్డారు. బట్ ద క్లాష్ ఆఫ్ ఆర్మ్స్ థరోలీ రోజ్డ్ ద గ్యారిసన్. గ్యారిసన్ అంటే వాళ్ళ సైనికుల గుంపు అంటే ఒక గ్రూప్. ఓకే, అక్కడ ఉన్న సైనికులు ఒక గ్రూప్ అనమాట. సో వాళ్ళకి ఎలా ఉంది అని అంటే ఇంకా మరాఠాస్ ని చంపేయాలి, మన కోటని మనం తెచ్చేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళకు ఉంది. తానాజీ ఫేస్డ్ ఎ సీరియస్ ప్రాబ్లమ్. మెనీ సోల్జర్స్ ఆఫ్ హిస్ ట్రూప్స్ వేర్ స్టిల్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద ఫార్ట్. ట్రూప్స్ అంటే వాళ్ళ మెంబర్స్ అనమాట. వాళ్ళ గ్రూప్ లో ఉన్న సోల్జర్స్ ఎవరైతే ఉంటారో ఆ మెంబర్స్ ని మనం ఒక ట్రూప్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు దొంగలను అయితే గ్యాంగ్ అంటాం, పోలీసులు అయితే ఆర్మీ అంటాం. సో వాళ్ళని సోల్జర్స్ ని మనం ట్రూప్స్ అంటాం. ఓకే, మెనీ సో అక్కడ తానాజీ చాలా సీరియస్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాడు. ఎలా ఫేస్ చేస్తున్నాడు అని అంటే వాళ్ళు తెచ్చుకున్న సోల్జర్స్ లోంచి చాలా మంది ఆ కోట కిందే ఉన్నారు, చాలా కొంత తక్కువ మంది అక్కడ పైకి వెళ్ళిరనమాట. ఈవెన్ దెన్ హీ హ్యాడ్ టు ఛాలెంజ్ ద ఎనిమీ దట్ గ్రేట్లీ అవుట్ నంబర్డ్ హిస్ ట్రూప్స్. అవుట్ నంబర్స్ అంటే చాలా ఎక్కువగా ఉండడం. సో ఇక్కడ ఎక్కువ నంబర్స్ లో ఎవరు సోల్జర్స్ ఉన్నారు అని అంటే ముఘల్ సోల్జర్స్ ఉన్నారు. ఓకే, మరాఠా సోల్జర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో దానివల్ల తానాజీ ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాడు. అండ్ ఇంకా అందులో ఇంకో ప్రాబ్లం ఏంటిది అని అంటే కొంతమంది సమ్ సోల్జర్స్ రీచ్డ్ ద టాప్. కొంతమంది సోల్జర్స్ మాత్రమే ఆ కోట పైకి వెళ్ళిరు, చాలా మంది సోల్జర్స్ కింద ఉండిపోయినారు. హీ హ్యాస్ ఆల్రెడీ మేడ్ అప్ హిస్ మైండ్ అండ్ హీ ఆర్డర్డ్ హిస్ ట్రూప్స్ టు లాంచ్ ద అటాక్. సో ఆల్రెడీ అతని మైండ్ లో ఏమనుకున్నాడు అంటే ఇంకా మనం యుద్ధం ఎలాగైనా చెయ్యాలి అని అనుకున్నాడు. సో వాళ్ళ ట్రూప్ కి ఏమని ఆర్డర్ చేసిండు అని అంటే ఇంకా యుద్ధం అనేది స్టార్ట్ చేయండి, వాళ్ళ పైన అటాక్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్ అనేది ఇచ్చిండు. ద ఫైట్ ప్రొసీడెడ్. సో అక్కడ యుద్ధం అనేది కొనసాగుతూ ఉంది. తానాజీ లాస్ట్ మెనీ మెన్ బట్ హిస్ మెన్ కాస్డ్ హెవీ లాసెస్ ఆన్ ద ముఘల్ ఫోర్సెస్. సో తానాజీ చాలా మంది అతను తెచ్చుకున్న సైనికులలో వచ్చి చాలా మందిని వాళ్ళు చంపేసిరు. కానీ ముఘల్ వాళ్ళ సైనికులు చాలా మంది వీళ్ళ చేతిలో చంపబడ్డారు. సో ముఘల్ వాళ్ళకి ఎక్కువ లాస్ అయింది అనమాట. సో ఉడుము పట్ట అంటే మనం ఇక్కడ చూడొచ్చు, ఈ ఉడుముకి తాడు కట్టి ఇక్కడ పైకి అతన్ని ఉడుముని ఎక్కడ పెట్టి ఆ తాడు సహాయంతో ఇక్కడ పైకి ఎక్కుతున్నారు వీళ్ళు ఇక్కడ. ఓకే, Tanaji
repeatedly sang to keep the spirits of his soldiers high. సో మనం ఆల్రెడీ ఇక్కడ ఏమనుకున్నామంటే బల్లాడ్ అంటే ఒక హరికథ బుర్రకథ లాంటిది మనకు అక్కడ చెప్తూ ఉంటారని. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ వచ్చి ఉంటది తానాజీ ఒక రాజు లాగా గొప్ప వారియర్ కాబట్టి. సో అతను వాళ్ళ సోల్జర్స్ డిస్కరేజ్ అవ్వద్దు, ఇంకా మనం ఓడిపోతామేమో అన్నది వాళ్ళకి రావద్దు అని చెప్పేసి కంటిన్యూగా వాళ్ళని మోటివేట్ చేస్తా ఉన్నాడు. After some hours, the Mughal commander Udayban was engaged in a fight with Tanaji. సో ముఘల్స్ వాళ్ళు చాలా మంది చనిపోవడంతో అక్కడ ఉన్న ముఘల్ కమాండర్ ఎవరైతే ఉంటారో ఉదయబాన్ అని అతను ఫైట్ లోకి దిగిండు అనమాట తానాజీతో. The odds were against the Maratha. The long night march, the anxiety of the mission, scaling the fort, and the vigorous fight Tanaji had already been engaged in before. He made him weak completely. Hence, after a lengthy fight, Tanaji fell, never to get up. సో ఉదయబాన్ అంటే ముఘల్ కమాండర్ ఎవరైతే ఉన్నారో అతను ఫైట్ లోకి దిగిన తర్వాత అక్కడ మరాఠా వాళ్ళకి హెచ్చు తగులు అంటే వాళ్ళు ఇంకా ఓడిపోవడం అనేది స్టార్ట్ అయింది. సో అప్పుడు తానాజీ ఏం ఆలోచిస్తున్నాడు అంటే ద లాంగ్ నైట్ మార్చ్, ద యాంగ్జైటీ ఆఫ్ ద మిషన్. సో చాలా దూరం నుంచి నడిచి వచ్చి ఈ మిషన్ అంటే ఇప్పుడు మేము దీన్ని స్వాధీనం చేసుకోవాలి అనే ఆందోళన, స్కేలింగ్ ద ఫార్ట్ అంటే ఆ గోడ ఏదైతే కోట యొక్క గోడ ఉందో అది ఎక్కి లోపలికి వెళ్ళి చాలా వాళ్ళతో ఫైట్ చేసిన తర్వాత అతను ఏమనుకున్నాడు అంటే ఇదంతా ఆలోచించిన తర్వాత అతను చాలా వీక్ అయిపోయినాడు. ఓకే, ఎలా వీక్ అయిపోయినాడు అంటే హెన్స్ ఆఫ్టర్ ఎ లెంతీ ఫైట్ తానాజీ ఫెల్. సో చాలా పెద్ద లాంగ్ ఫైట్ తర్వాత అతను కింద పడిపోయిండు, నెవర్ టు గెట్ అప్ అంటే ఇంకా మళ్ళీ ఎప్పుడు లేవలేదు. అంటే దీని అర్థం ఏంటిది మనకి అని అంటే అతను ఇంకా మనకి వరల్డ్ ని వదిలేసి వెళ్ళిపోయిండు అంటే చనిపోయిండు అని అర్థం. However, the fight continued under the leadership of Suryaji, Tanaji's brother. సో అతను లేవకపోయినా సరే అక్కడ తానాజీ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో సూర్యాజీ అతని లీడర్షిప్ లో మనకు ఆ ఫైట్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. ద సోల్జర్స్ హూ వర్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద ఫార్ట్ రీచ్డ్ ద ఫార్ట్ అండ్ కంటిన్యూడ్ ఫైటింగ్. సో మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా కొంతమంది సోల్జర్సే పైకి ఎక్కిరు, ఇంకా చాలా మటుకు కిందనే ఉన్నారని చెప్పేసి. సో ఈ ఫైట్ కంటిన్యూ అవుతున్నప్పుడు వాళ్ళు కూడా కింద ఉన్న సోల్జర్స్ కూడా పైకి వచ్చిరు, ఇంకా వాళ్ళు కూడా ఫైటింగ్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ద ముఘల్స్ బిట్ ద డస్ట్. The Maratha soldiers brought the fort under their control. It was a great victory for the Marathas. The Mughals beat the dust అంటే ఇంకా వాళ్ళు ఓడిపోయారు అని మనకి ఇది ఒక ఈడియం లాగా అనమాట. సో ద మరాఠా సోల్జర్స్ బ్రాట్ ద ఫార్ట్ అండర్ దేర్ కంట్రోల్. సో వాళ్ళతో మరాఠాస్ ఎవరైతే ఉన్నారో సూర్యాజీ తానాజీ వీళ్ళు ముఘల్స్ తో గొడవ యుద్ధం అయిన తర్వాత సింహగఢ్ కోట ఏదైతే ఉందో ఇది వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేసింది, అంటే వీళ్ళు ఆ యుద్ధాన్ని గెలిచిరు అని మనకి ఇక్కడ అర్థం. ఇట్ వాజ్ ఎ గ్రేట్ విక్టరీ ఫర్ ద మరాఠాస్. సో ఇది ఒక గొప్ప ఏమంటారు గెలుపు, ఒక గొప్ప సక్సెస్ అనేది ఇది మరాఠాస్ అందరికి ఇది ఒక గొప్ప సక్సెస్ అన్నట్టు అనమాట. బట్ దెర్ వాజ్ నో మూడ్ ఆఫ్ జాయ్ ఆఫ్ విక్టరీ ఇన్ దేర్ క్యాంప్. సో వాళ్ళు ఇంత గొప్పగా సక్సెస్ అయినా కూడా ఆ సింహగఢ్ కోటని వీళ్ళ కంట్రోల్లోకి వచ్చినా కూడా అక్కడ ఎవరి మొహంలో మేము గెలిచినామన్న హ్యాపీనెస్ కానీ ఆ కోట మన కంట్రోల్లోకి వచ్చింది అన్న సంతోషం కానీ వాళ్ళకి ఎవరికి లేదు. ద న్యూస్ ఆఫ్ ద విక్టరీ రీచ్డ్ శివాజీ. సో ఇంకా ఇది ఏమైంది అని అంటే ఇంకా మనం గెలిచినాము అన్న సంగతి ఎవరికి తెలిసింది, శివాజీకి తెలిసింది. హీ రష్ టు ద ఫార్ట్ ఈగర్లీ టు కంగ్రాచులేట్ ద తానాజీ. సో అతను ఏమనుకున్నాడు, నేను పంపించిన తానాజీ నా కోసం ఈ కోటని గెలుచుకొని వచ్చిండు, సో నేను కంగ్రాచులేట్ చేయాలి అతన్ని, నేను అభినందించాలి అని చెప్పేసి అతను చాలా ఈగర్గా కోటకి బయలుదేరుతాడు. టు హిస్ షాక్ హీ సా ద బ్రేవ్ తానాజీ లైఫ్లెస్. సో అక్కడ కోటకి వెళ్ళిన తర్వాత తానాజీ అక్కడ అంటే లైఫ్లెస్ గా అంటే జీవం లేకుండా పడిపోయి ఉండడం తానాజీని చూసి శివాజీ చాలా షాక్ అవుతారు. ద బల్లడ్ ఆఫ్ సింహగఢ్ డిస్క్రైబ్స్ ద గ్రీఫ్ యాజ్ సచ్. సో అక్కడ ఉన్న సింహగఢ్ లో ఎవరైతే మరాఠాస్ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇది అంటే ఒక పాట లాగా ఒక పోయం లాగా చాలా బాధని వ్యక్తపరుస్తూ వాళ్ళు అక్కడ ఉంటారు. 12 days the king wept over him for the great love that he bore him. The sorrow of Jijabai was also described. The scarf removed, she saw his face, no worthier chief of the race. It was thus she wailed and drew a sword before the armies of his lord. Shivaji, son and king today, your right hand has been chopped away. When Shivaji learned of his friend's death, he remarked,
Gad ala pan sinha gela. It meant we have gained the fort but lost the lion. సో శివాజీ చనిపోయిన విషయం తానాజీ చనిపోయిన విషయం విన్న శివాజీ 12 days కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడనమాట. ఎందుకు అని అంటే తానాజీ ఒక గ్రేట్ వారియర్ అండ్ ఆల్సో ఇంకా శివాజీకి చాలా క్లోజ్గా ఉంటుండే, ఏదైనా సరే ఇద్దరు షేర్ చేస్తూ ఉండే అనమాట. ద సారో ఆఫ్ జీజాబాయ్ వాజ్ ఆల్సో డిస్క్రైబ్డ్. ఇంకా జీజాబాయి కూడా చాలా సాడ్ గా ఫీల్ అయింది, దాన్ని కూడా ఈ బల్లాడ్లో మనకి డిస్క్రైబ్ చేస్తూ ఉన్నారనమాట. ద స్కార్ఫ్ రిమూవ్డ్, షీ సా హిస్ ఫేస్. సో అతన్ని తానాజీ ఫేస్ పైన చనిపోయిన తర్వాత ఎవరికైనా క్లాత్ అనేది కప్పుతారు కదా తల పైన, సో అది తీసేసి ఆమె అతని ఫేస్ చూసిందనమాట. నో వర్తి ఎ చీఫ్ ఆఫ్ ద రేస్, ఇట్ వాస్ ద షీ వేల్డ్ అండ్ ట్రూ ఎ స్వార్డ్. సో ఇంకా ఆమె ఏం చెప్తుంది అని అంటే, నార్మల్గా మనకి చాలా విలువైన ఒక గొప్ప నాయకుడిని మనము కోల్పోయినాం మన లైఫ్లో, మన జీవితంలో అని చెప్పేసి. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా పోలీసులు చనిపోతే కానీ, లేదంటే ఇప్పుడు ఆర్మీలో ఉన్న వాళ్ళు చనిపోతే కనుక గన్స్తో ఫైర్ చేసి వాళ్ళ ఫ్యూనరల్ అనేది చేస్తాం. సో ఇక్కడ ఒక తానాజీ గ్రేట్ వారియర్ కాబట్టి ఇక్కడ ఆమె ఎవరు జీజాబాయి ఆ కత్తిని ముందుకి దూసి ఇలా అంటే అక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళందరికీ ప్రభు అంటే ఒక గ్రేట్ లీడర్ అనమాట తానాజీ. సో వాళ్ళందరికంటే ముందు ఈమె ఆ కత్తిని తీసి చాలా కుంగిపోతూ ఏడుస్తూ ఇంకా చెప్తుంది అనమాట, శివాజీ సన్ అండ్ కింగ్ టుడే. సో నువ్వు నా కొడుకువి అండ్ ఇంకా ఇప్పుడు కింగ్వి కూడా, కానీ యువర్ రైట్ హ్యాండ్ హ్యాస్ బీన్ చాప్డ్ అవే. నీ ఏదైతే నీ రైట్ హ్యాండ్ అని నువ్వు చాలా బలంగా నీ స్ట్రెంగ్త్గా ఫీల్ అయ్యే నువ్వు ఇప్పుడు అతను లేడు అనేసి. వెన్ శివాజీ లెర్న్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ డెత్ హీ రిమార్క్డ్ గడ్ ఆలా పన్ సిన్హ గేలా. సో ఇది మీనింగ్ ఏంటిది అని అంటే, శివాజీ మనకి ఏం చెప్తున్నాడు అని అంటే, అండ్ అతని ఫ్రెండ్ ఎవరైతే చనిపోయినాడో అతన్ని చూసుకుంటూ ఏం చెప్తున్నాడు అంటే, గడ్ ఆలా, గడ్ అంటే కోట అనమాట, సింహగఢ్ అది వచ్చింది పన్, కానీ సింహగేలా అంటే లయన్ చనిపోయిండు, లయన్ మాత్రం మనను వదిలి వెళ్ళిపోయిండు అని ఇక్కడ మనకి మీనింగ్ ఇచ్చిరు. ఇట్ మీన్స్ వీ హ్యావ్ గెయిన్ ద ఫాట్. గడ్ అంటే ఫాట్ అనమాట, మనకి గడ్ వచ్చింది బట్ పన్ కానీ లాస్ ద లయన్, మనము ఒక లయన్ ని కోల్పోయినామని చెప్తున్నారు. దిస్ వాజ్ ద లెసన్ అబౌట్ తానాజీ మాలుసరే, which I mean the bonding between the Shivaji and also Tanaji. So I hope you understand the lesson. For more videos, please like, share and subscribe my channel.